హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో రక్షాబంధన్ స్పెషల్ మోతీచూర్ లడ్డు టేస్టీ అండ్ సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ లడ్డూకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. మరి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను 2 cups ఆఫ్ శనగపిండి యూస్ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 2 cups ఆఫ్ శనగపిండి తీసుకొని ఒకసారి బాగా బీట్ చేసుకోవాలి. వాటర్ వేయకముందే ఈ విధంగా ఒకసారి బీట్ చేయడం వల్ల పిండిలో ఉన్న లంప్స్ అన్ని బ్రేక్ అయ్యి పిండి స్మూత్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ముందు 1 cup వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, పిండిని మిక్స్ చేసేటప్పుడు ఒకే డైరెక్షన్లో బీట్ చేయాలి. అంటే రైట్ సైడ్ తిప్పితే రైట్ సైడ్లోనే తిప్పాలి, లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్లోనే తిప్పాలి. అలా కాకుండా ఒకసారి రైట్ ఒకసారి లెఫ్ట్ తిప్పితే లంప్స్ బ్రేక్ అవ్వకుండా ఉండల కింద అలానే ఉండిపోతుంది. సో ఒకే డైరెక్షన్లో బీట్ చేస్తే లంప్స్ అన్నీ బ్రేక్ అయ్యి బ్యాటర్ స్మూత్గా రెడీ అవుతుంది. ఇక్కడ నేను మరో 1/2 cup వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ 2 cups ఆఫ్ శనగపిండికి నాకు 1.5 cup వాటర్ యూజ్ అయింది. ఇలా బాగా కలుపుకుంటే ఈ విధమైన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా ఎంత బాగా బీట్ చేసినా మీకు ఈ పిండిలో ఏమైనా ఉండలు కనిపిస్తే ఒకసారి వడకట్టేసుకోండి, పిండి స్మూత్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 4 యాలకులు, 1 స్పూన్ పంచదార వేసుకొని మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి 4 స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం వేడిగా అవ్వనివ్వాలి. ఇక్కడ సుమారు నేను 30 జీడిపప్పును వేయించుతున్నాను. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం లడ్డు ఏ ప్యాన్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అదే ప్యాన్లోకి 1.5 cup షుగర్ తీసుకోవాలి. మీకు కాస్త ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే మరో 1/2 cup షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1.5 cup వాటర్ యాడ్ చేసుకోవాలి. పంచదార మొత్తం కరిగి లైట్గా స్టిక్కీగా వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఉదాహరణకి గులాబ్ జామున్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో జస్ట్ పట్టుకొని చూస్తే 2 వేళ్ళు స్టిక్ అయ్యేంత ఆ కన్సిస్టెన్సీ వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న యాలకుల పొడి, 1 చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని వేడవ్వనివ్వాలి. ఇలా ఒక గరిటెతో బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి. 1 నిమిషంలో ఈ పొంగంతా తగ్గిన తర్వాత ఖాళీగా ఉన్న చోట కూడా కొంచెం కొంచెంగా బ్యాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్ మీద 2 నుంచి 3 నిమిషాలు వేయించి వెంటనే తీసేసుకోవాలి. ఓవర్గా ఫ్రై చేయకండి, మనకి కావాల్సింది మోతీచూర్ టెక్స్చర్ కాబట్టి స్మూత్గానే ఉండాలి. ఎక్కువగా ఫ్రై చేస్తే క్రిస్పీగా అయ్యి టెక్స్చర్ మారిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పిండిని టిష్యూ ఆర్ పేపర్ వేసిన ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. నూనెంతా సెపరేట్ అయ్యేంత వరకు ఇలా టిష్యూస్ మీద ఉంచి కాస్త చల్లారనివ్వాలి. ఈ విధంగా మొత్తం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని లైట్గా 1-2 సార్లు తిప్పుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండినంతా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ స్టవ్ ఆన్ చేసి ఈ ఫైన్గా గ్రైండ్ చేసిన పౌడర్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఈ మిక్స్చర్ వేసిన వెంటనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లడ్డు మేకింగ్ ప్రాసెస్ ఫెయిల్ అవుతుందేమోనని అస్సలు అనుకోకండి. మొదట ఇలా కొంచెం వాటర్ ఇలా అనిపించిన జస్ట్ ఒక 5 minutes తర్వాత ఈ విధమైన కన్సిస్టెన్సీలోకి మారుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెయ్యి, జీడిపప్పుని ఇందులో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే, మన మోతీచూర్ లడ్డు మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి.
తర్వాత మనకి ఏ సైజ్ ఆఫ్ లడ్డు కావాలి అనుకుంటున్నామో ఆ సైజులో చేత్తో ఉండ కింద చేసుకొని పక్కన పెట్టుకోవటమే. అంతే, మన డెలిషియస్ మౌత్ వాటరింగ్ మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. ఈ రక్షాబంధన్కి నేను చెప్పిన మెజర్మెంట్స్తో పర్ఫెక్ట్ మోతీచూర్ లడ్డూని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని మీ బ్రదర్ అండ్ సిస్టర్స్తో ఫెస్టివల్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో మంచి డెలిషియస్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.